మన ప్రభువు రక్షకుడు, మన ప్రాణప్రియుడు, నజరేయుడు అని యేసుక్రీస్తు ప్రభు యొక్క ఘనమైన నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని నేను ఆశిస్తూ ఈ సంవత్సరం ఎంతో చిత్రమైన పరిస్థితుల మధ్యలో ప్రతిరోజు గడపడానికి, ఈ కష్టంలో భయంలో దేవుడు మనకు చూడండి ఈ రోజు వరకు మనం ఈ రీతిగా సజీవులు ఉన్న దేశంలో ఇచ్చిన ఆ దయను బట్టి దేవునికి వేవేల కొలది కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 30 వరకు 40 దినాలు ఉపవాస పూర్తులుగా సంఘములు ప్రతిష్ఠించడం జరిగింది. అదే రీతిగా ఈ 2020 సంవత్సరం 2020లో ఊహించిన రీతిలో దేవుడు మనల్ని ఈ 40 దినాలు నడిపించారు. ఇది ఆఖరి రోజు అక్టోబర్ 30వ తారీఖు 40వ ఉపవాస కూడిక. మనకి ఎవరో ఊహించలేదు, నేను అంతగానో ఊహించలేదు. ఇలాగా మరి ఆఖరి రోజు ఉపవాస కూడికను మనం జరుపుకుంటామని, మిమ్మల్ని రీతిగా కలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని, ఏదేమైనా కానీ మరి దేవుడు మనల్ని కాపాడాడు, భద్రపరిచాడు, సజీవులను దేశంలో ఉంచాడు. నూతనమైన మార్గాల గుండా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. మరి ఈ ఆఖరి 40వ దినపు ఉపవాస కూడికను బట్టి మీకు శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. అదే రీతిగా మరి ఆ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిండు యవ్వన వయస్సులో 40 రోజులు రాత్రి పగలు అరణ్యంలో ఏకాంతముగా ఉపవాసం ఉన్నట్లుగా లేఖనాలు మనకి తెలియపరుస్తున్నాయి. దేవుడి చిన్న మహాకృపను బట్టి, ఆ ఉపవాసాన్ని బట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారు శోధనను జయించారు, శోధకుడైన సాతానుని జయించారు. మరి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని ఈ లోకంలో ఒక శరీరధారిగా, ఒక మానవునిగా ఆయన నెరవేర్చడానికి దేవుడు కృపని చూపించారు. అటువంటి కృప దేవుని ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు కూడా అనుగ్రహించబడింది. ఎందుకు ఉపవాసం ఉండాలి? ఎందుకు వాక్యాన్ని నెరవేర్చాలి? ఎందుకు వాక్యాన్ని మరి దేవుని యొక్క మాటను మనం వినాలి? దేవుని యొక్క మాటను మనం స్మరించుకోవాలి. దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలంటే ఈ శరీరంలో ఉన్నంత కాలం మన శోధకుడు శోధించడానికి చూస్తూ ఉండగా ఆ శోధనను జయించి దేవుని యొక్క వాక్యాన్ని బ్రతికించి మన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలంటే మనం ఉపవాస ప్రార్థన ద్వారా దానిని జయించగలుగుతాం. శరీరానికి ఉపవాసం అనేటటువంటిది అది అందరూ ఒకే రీతిగా చేయలేరు. ఎందుకంటే వారికి వయసును బట్టి, ఆరోగ్య పరిస్థితులను బట్టి ఉండగలుగుతారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఉపవాసం, మనస్సుకు సంబంధించి ఉపవాసం, హృదయాన్ని ఉపవాసపు మార్గాల గుండా నడిపించి దేవుని యొక్క చిత్తానికి, శరీరాన్ని, మనసుని, హృదయాన్ని, ఆత్మని మరి మనం లోపరచగలిగినప్పుడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం దానిని మనం నిలిపినప్పుడు తప్పకుండా ఫలాన్ని ఫలితాన్ని మనం చూడగలుగుతాం. వాక్యం సెలవుస్తుంది. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చాడట. మనం అనుకుంటాము ఎంత ఉపవాసం ఉన్నాము, ఇంత ప్రార్థన చేసాము, ఇంత భక్తి చేసాము, ఇంత నీతిగా ఉన్నాము, ఇంత యథార్థంగా ఉన్నాము, దేవుడు వస్తాడు, వరాలు ఇస్తాడు, మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి కోరికల్ని నెరవేరుస్తాడు, మన ఊహకు అందనటువంటి మనం అనుకున్నాయి అనుకోని కూడా ఎన్నెన్నో
ఎన్నో మన జీవితంలో మేలు జరిగిపోతాయి. దేవదూతలు వస్తారు, ఏసీ వస్తాడు, చక్కటి ఉపవాసం ఉన్నా నాయన అమ్మ నీకు ఏం కావాలి అని అడుగుతాడని మనం అనుకుంటాం. కానీ ఈ మధ్య సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో ఆయన 40 దినంలో ఉపవాసం ఉండిన పిమ్మట ఎవరు వచ్చారంట? ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి మరి యేసుక్రీస్తు ప్రభువును శోధించడం మొదలు పెట్టాడంట. వాక్యాన్ని మరి తిప్పి, వాక్యాన్ని వక్రీకరించి యేసుక్రీస్తు ప్రభువుని శోధించడానికి దుష్టుడైనటువంటి సాతాను కూడా వచ్చినప్పుడు ఆ ఉపవాసం ద్వారా వచ్చినటువంటి ఆ ఆత్మ బలాన్ని బట్టి ఆ శోధకుని యేసుక్రీస్తు ప్రభువారు జయించారు. మనం కూడా అనేకసార్లు మనకి ఇది వస్తుంది, అది వస్తుంది, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, ఈలోగా జరిగిపోతుంది, ఆలోగా జరిగిపోతుంది. 2020లో అనేకమైనటువంటి ప్రణాళికలు, ఊహలు, ఆలోచనలు మరి ఎన్నెన్నో మనకి ఉంటాయి. మనకు వస్తాయి అనుకున్నాయి ఒకటి, మనకు వచ్చి ఒకటి. ఏమ్మా ఎప్పుడు కరోనా వస్తుందని అనుకున్నామా? ఈ మనుషుల మీదకి అనుకోలేదు. కానీ అక్కడ పిలవకుండానే కరోనా రూపంలో శోధకుడు వచ్చి మన సంఖ్యలు లేకుండా, మనుషులు చేయించుకోకుండా, మనుషులు కలిసి నడవకుండా, కలిసి మాట్లాడుకోకుండా, ఒకరు కనపడకుండా మరి ఈ మూతులకి మాస్కులు అనేటటువంటి వస్త్రాలు ధరించుకుని మనుషులు, ఆడపిల్లలు ఎవరో మగపిల్లలు ఎవరో తెరవకుండా అన్ని రకాల విచిత్రమైన పరిస్థితులు వచ్చేసినాయి. మనం అనుకుంటాం ఈ 2020లో ఏదేదో వస్తుంది, వంగుడు కొనుక్కుందాం, సైకిల్ కొనుక్కుందాం, బోర్డు కొనుక్కుందాం, స్కూటర్ కొనుక్కుందాం, కారు కొనుక్కుందాం, ఇల్లు కొనుక్కుందాం అనే ఆలోచనలు, ఆశలు, సిద్ధపాట్లు. దేవుని సన్నిధికి వెళ్దాం, దేవుడికి మనం సాక్షిగా ఉందాం, మన జీవితంలో దేవుడు చేసిన మేలు ఇతరులకు ఆదరణగా, ప్రోత్సాహంగా ఉండడానికి దేవుడి కొరకు మనం సాక్షిగా నిలబడదాం. ఎన్నెన్నో చక్కటి ఆలోచనలు కలిగినటువంటి పరిస్థితుల మధ్యలో మనిషి మాట్లాడుకోలేదు. ఒక మనిషి పుట్టినరోజుకి వెళ్ళలేని పరిస్థితులు, ఒక మనిషి పుట్టినరోజుకి వెళ్ళలేని పరిస్థితులు, ఒక మనిషి చనిపోతే వెళ్ళలేనటువంటి పరిస్థితులు, ఒక మనిషి మనసు విప్పి మరి పొట్లకి వెళ్ళి క్లీన్ చేసి టీ తాగలేనటువంటి పరిస్థితులు. అమ్మ యేసుక్రీస్తు ప్రభువు 40 రోజులు ఉపవాసం అంటే ఎవరు వచ్చారంట? తండ్రి వస్తాడు, ఎన్నో బహుమతులు ఇస్తాడు, ఎంతో చక్కగా మంచిగా నా కుమారుడు 40 రోజులు ఉపవాసం ఉన్నావా? చాలా ఇటువంటి ఉపవాసం నేను ఎప్పుడు చూడలేదు నాయన, నీకేం కావాలో కోరుక అంటాడు. ఎవరు వచ్చారమ్మా? శోధకుడు వచ్చి ఆయనని శోధించటం మొదలు పెట్టాడు. అందుకనే మనము మన జీవితాలను దేవుని ఇష్టానికి అప్పగించుకుని మరి దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రము ధ్యానించు. అతడు నీటి కాలంలో ఎవరు నాటుకున్నవాడు ఆకువాడు తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వారు ఉన్నట్లుగా మనం దేవుని దయకి మనం అప్పగించుకుని నీ హృదయమైన పలక మీద దేవుని యొక్క వాక్యాన్ని ముద్రించుకుని ఆయన ఇష్టాన్ని నెరవేర్చడమే నీ ఇష్టం కింద మార్చుకుని ఆయన మనసుని నీ మనసుగా చేసుకుని ఆయన హృదయాన్ని నీ హృదయంగా మలుచుకుని క్రీస్తు యేసును పోలినటువంటి ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఎక్కడైనా దేవుడితో ఒక తీర్మానం చేసుకుని సోదరుడు వచ్చి శోధించినప్పుడు శోధనను జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఈ కష్టకాలంలో ఎంతో మంది దిక్కులేని చావులు, మరి తల్లిదండ్రులు చనిపోయి అనాథలైపోయినటువంటి వారు ఉన్నారు. మరి ఈ వ్యాధి బారిన పడి మరి దీని మీద అవగాహన లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు ఉన్నారు. అప్పులు పోలైపోయినటువంటి వారు ఉన్నారు. దిక్కులేనటువంటి వారు అయిపోయినటువంటి వారు ఉన్నారు. అప్పులు పోలైపోయినటువంటి వారు ఉన్నారు. కష్టాల్లోకి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. మన దేశంలో ఇంచుమించు మరి చాలామంది చనిపోయారు, చాలామంది వ్యాధి బారిన పడ్డారు. ప్రపంచం అంతా అల్లకల్లోలం కింద ఉంది. ఏమొచ్చింది? కరోనా వచ్చింది, కష్టాలని తెచ్చింది. మనం అనుకున్నాం 2020 మ్యాచింగ్ బాగుంది, చక్కగా పలకడానికి పిలవడానికి ఏదో వస్తుంది, మనకి ఏదో జరుగుతుంది అని మనం చూసాం. కానీ ఏమొచ్చిందమ్మా? ఈ కరోనా వచ్చి గందరగోళం చేసేసి దైవికంగా దేవుని ఆత్మతో ఉన్నటువంటి వారు ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా మనం
మరి దేవుని ఎదుట అప్పగించుకోవాలి మన జీవితాలు. కనుక ఇది ఆఖరి దినం. ఈ సంవత్సరం ఈ రీతిగా ఉపవాసాన్ని మనం ముగించుకుంటున్నాం. మరి నేను అనుకుంటున్నాను మీరు ఎంతో చక్కటి రీతిలో దేవునితో గడిపారని నేను ఆశపడుతున్నాను. నేను చెప్పాను దేవుని యొక్క వాక్యాన్ని చదవమని, మీరు చాలామంది మరి చదవారని నేను అనుకుంటున్నాను. ఆ చదివినటువంటి వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించిందని కూడా నేను అనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 3వ వచనం, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. దేవుని వాక్యం చెప్తుంది దేవుని భయం అంట మనకు ఎలా ఉండాలంట, ఇంపైన సువాసనగా ఉండాలి. దేవుని భయము ఇంపైన సువాసనగా ఉండాలి. ఇష్టమైనటువంటి మరి ఆ సువాసనగా ఉండాలంట. దేవుని యందు భయము మనము దానిని మనం ఇష్టపడే వాళ్ళంగా మనం ఉండాలంట. అంతేకాదు మరి 11వ వచనంలో రాయబడి ఉంది, ఆ దినమున శేషించు తన ప్రజల శేషము అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూసులో నుండి, ఎలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెట్టును. 12వ వచనం, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలును పోగు చేయను, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యోధావారిని సమకూర్చును. ఎంత చక్కమాట. దేవుని యొక్క భయము ఏం చేస్తుందంట, శాసనంలో మనల్ని నిలబెడతాడంట. దేవుని యొక్క భయము భ్రష్టులైపోయినటువంటి వారిని, చెదిరిపోయినటువంటి వారిని పోగు చేస్తాడంట. దేవుని యొక్క భయము ఏం చేస్తాడంట, మరి శేషించినటువంటి జనుల్ని నిలబెడతాడంట. చెదిరిపోయిన యోధావారిని సమకూర్చగలిగినటువంటి దేవుడు, భ్రష్టులైపోయినటువంటి వారిని పోగు చేయగలిగినటువంటి దేవుడు, జనమును పిలుచుటకు ఆయన ఒక ధ్వజమును నిలవబెట్టును. ఆయన మిశ్రవస్త్రాలము ప్రభావం కలగదు. ఆదినమున శేషించిన తన ప్రజల శేషం. ప్రస్తుత పరిస్థితులు అనుకుంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఎంతమంది బ్రతికితే బ్రతికినట్టు, చనిపోతే చనిపోయినట్టు. మరి కొన్ని లక్షల మంది ప్రజలు చనిపోయారు ఈ సంవత్సరం. కొన్ని లక్షల మంది ప్రజలు చనిపోయారు. ఒక ఇంట్లో కొడుకు చనిపోయాడు, తండ్రి బతికాడు. ఒక ఇంట్లో తండ్రి చనిపోయాడు, కుమార్తె బతికింది. ఒక ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు చనిపోయారు, కొడుకు కోడలు మిగిలారు. భయంకర కుటుంబాల్లో మనుషులను కోల్పోతున్నాం మనం. మన సంఘాల్లోనే కోల్పోయినటువంటి వారు మనం ఉన్నాం. ఇప్పుడు పలకరించడానికి వెళ్ళేటటువంటి పరిస్థితి మనకి కనిపించడం లేదు. పలానా వాళ్ళు చనిపోరు, పలానా వాళ్ళు వ్యాధి బారిన పడ్డారు, వీళ్ళ కోసం ప్రార్థన చేయండి అని పేరు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మనము ఉన్నాం. ఏమైనా దేవుని పిల్లల అంతా బాగుంది, ఏమీ లేదు, అదిగో ఆశీర్వాదం వచ్చేస్తుంది, ఇదిగో నెమ్మది వచ్చేస్తుందని మనము అబద్ధాలను మనం ఆశ్రయించకూడదు. ఇతరుల అబద్ధాలను మనం ఆశ్రయింప చేయకూడదు. నెమ్మది లేదమ్మా, లోపల ప్రస్తుతానికి నెమ్మది రాలేదు. అనేక మంది సేవకులు చనిపోయారు, అనేక మంది విశ్వాసాలు చనిపోయారు. దేశాల్లో దేవుని ప్రజలు ఎంతో భయంకరమైనటువంటి అర్థం లేకుండా చెదిరిపోయిన కుటుంబాలు. ఎంత భయంకరమైన జనాల్లో నీ రీతిని, నీ భక్తిని బట్టి నువ్వు ఇంకా క్షేమం ఉన్నాను నువ్వు అనుకోవద్దు. దేవుని భయము ఏంటంట నీకు ఇంపైన సువాసనగా ఉండాలి. శోధన జయించాలి, కష్టాన్ని జయించాలి. ఉపవాస దినాల్లో దేవుడు ఈ ప్రతిష్ఠిత ఫలాన్ని ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా నీకు కలిగిన సమస్తానికి అనుగ్రహించబడినటువంటి పరిచర్లకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దయచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహేశ్వర ప్రభు మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు 40 దినాలు ఉపవాస కూడికలు ప్రతిష్ఠించాం. ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా నా తండ్రి మేము చెదిరిపోయినా, బెదిరిపోయినా, భయంగా ఉన్నా, వ్యాధుల్లో గురుకుపోయినా, మనుషులు కోల్పోయినా ప్రభు ఈ ప్రతిష్టతే దీనికి ఉండే ఫలమే శేషముగా మమ్మల్ని మిగిల్చావు. రోషం పూర్వుని నీ భయభక్తులు కలిగి నీ కొరకు బ్రతికే కృపణమండి, నీ సాక్షులుగా బ్రతికే కృపణమండి. తండ్రికి స్తోత్రాలు.
ఇదిగో మా స్తుతుల సింహాసనం ఆశీనుడై వాక్యమును ప్రతిబిడ్డ దర్శించాలి. ఈ 40 దినాల ఉపవాస ఆ ప్రార్థన యొక్క ప్రతిష్ఠిత ఫలం ప్రతిబిడ్డలకి అనుగ్రహించండి నాయన. గొప్ప దేవుడు, గొప్ప కార్యాలను ప్రజల జీవితాల్లో జరిగించండి. నీ మనసు అర్థం చేసుకుని నిన్ను వెంబడించి నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రభావ ఈ లోకాన్ని పెంటగించుకునే కృపణ ఉండదండి. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తాను. ఆయన విన్న ప్రతి బిడ్డ సమస్తాన్ని పరిచయాలను కాపాడి ఆశీర్వదించి నిశ్చితం మా పట్ల నెరవేర్చి దీవించింది. ఈ 40 దినాల ఉపవాస ప్రతిష్ఠిత ఫలాన్ని మీ బిడ్డల సమస్తానికి వీళ్ళ వంశాలకి అనుగ్రహించమని దీవించమని కాపాడు. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ కన్నుని సహవాసం ఇప్పుడైనా మనకు జరుగుతున్న పరిచయం సకల పరిశుద్ధులకు లోకంలో ప్రతి ఒక్కరిని చూడండి, కాపాడి సంరక్షించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రేమ పక్షులం మేము, ప్రేమ పక్షులం, నిన్నే ఆశ్రయించిన ప్రేమ పక్షులం, యేసు నిన్నే ఆశ్రయించిన ప్రేమ పక్షులం. మా గూడు చెదిరిపోయింది, మా నీడ తొలగిపోయింది. మా గూడు చెదిరిపోయింది, మా నీడ తొలగిపోయింది. మా గూడు నీవే, మా నీడ నీవే. మా గూడు నీవే, మా నీడ నీవే. ప్రేమ పక్షులం మేము, ప్రేమ పక్షులం, నిన్నే ఆశ్రయించిన ప్రేమ పక్షులం, యేసు నిన్నే ఆశ్రయించిన ప్రేమ పక్షులం. మా స్నేహం నిలచిపోయింది, మా మనస్సు కలవరపడుతుంది. మా స్నేహం నిలచిపోయింది, మా మనస్సు కలవరపడుతుంది. మా స్నేహం నీవే, మా మనస్సు నీవే. మా స్నేహం నీవే, మా మనస్సు నీవే. ప్రేమ పక్షులం మేము, ప్రేమ పక్షులం, నిన్నే ఆశ్రయించిన ప్రేమ పక్షులం, యేసు నిన్నే ఆశ్రయించిన ప్రేమ పక్షులం. మా ప్రేమ ఆరిపోయింది, మా ప్రాణం ఆగిపోయింది. మా ప్రేమ ఆరిపోయింది, మా ప్రాణం ఆగిపోయింది. మా ప్రేమ నీవే, మా ప్రాణం నీవే. మా ప్రేమ నీవే, మా ప్రాణం నీవే. ప్రేమ పక్షులం మేము, ప్రేమ పక్షులం, నిన్నే ఆశ్రయించిన ప్రేమ పక్షులం, యేసు నిన్నే ఆశ్రయించిన ప్రేమ పక్షులం. మా నెమ్మది తొలగిపోయింది,